నమస్తే మీ పేరండి? నా పేరు కోటేశ్వరరావు. మాది లంకలగూడెరు పాలకొల్లు మండలం. అని ఇప్పుడు చూసుకుంటే అమరావతి రాజధాని అని శాశ్వత రాజధాని అని చెప్పేసి కేంద్రం అయితే ప్రకటించింది. ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? అంటే మాకు తల్లేందులా ఉండేది ఇప్పుడు వరకు ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు నుంచి మాకు ఒక రాజధాని మాది అమరావతిని గుండె చప్పుడు కింద ధైర్యంగా చెప్పుకోవచ్చు. ఎక్కడికి వెళ్ళినా, ఏ రాష్ట్రం వెళ్ళినాను. ఇది వరకు అని వాళ్ళు ఈ రాష్ట్రానికి రాజధాని లేదు, మీది ఏ రాజధాని, వైజాగ్ లేదా కర్నూలా ఇదా అని అడిగేవారు. ఇప్పుడు ధైర్యంగా మేము గుండెల మీద చేసుకుని మా రాజధాని అమరావతి అజేయరాం అన్నట్టుగా మేము ఫీల్ అవుతాం. చూసుకుంటే మీరు అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు రాజధాని ప్రకటించారని చెప్పి. కానీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ అసలు రాష్ట్రానికి రాజధాని అవసరం లేదు, కేవలం దేశానికి రాజధాని ఉంటే సరిపోతుందని చెప్పేసి వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడవచ్చు? ఏమండి, ఆయన చెప్పే విషయాలు ఎలాగుంటాయంటే తల్లి అక్కలిద్దడికి మామూలు ఎలా పుట్టాడో తెలియదు. జగన్ అన్నవాడు తల్లి ఏంది బిడ్డ ఎలా ఉంటుందో అలా ఉంది మన రాష్ట్రం పరిస్థితి. అలాంటిది అలాంటి మాటలు మాట్లాడంటే ప్రజలు ఇప్పటికే 11 ఇచ్చారు, నెక్స్ట్ ఏమిస్తారన్నది వాళ్ళకే తెలియాలి. ఇప్పుడు చూసుకుంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ మూడింటిని కలుపుతూ మధ్యలో ఒక కొత్త రాజధాని పెడదాం, దాని పేరు మావిగన్ అని చెప్పేసి ఆయన మాట్లాడితే చెప్తున్నారు. మరి దాని ఎలా? మావిగన్ అన్న పదమే అసలు ఎవరికీ నచ్చని పదం. మీకు ఇంకో రంగం కాదు, ఏమనుకున్నా మావిగన్ అన్న పదం ఏంటంటే జగన్ అని జీవితాంతం ఉండిపోద్ది అనుకుంటున్నాడు. కానీ మళ్ళీ ఇప్పుడు జగన్ అన్నవాడు రాడు, గన్ అనేది ఉండదు. అదండి మావిగన్లో జగన్ ఉందంటారా? మరి అంతే కదా, మావిగన్లో జగన్ ఉంది కాబట్టి అదే చెబుతుంటా. అంటే ఇప్పుడు చూసుకుంటే రాజధాని మనకి అమరావతిని ప్రకటించిన తర్వాత మరి యువత అందరికీ కూడా భవిష్యత్తు ఉంటుంది అంటారు ఇక్కడ రాజధాని అమరావతి వల్ల. అమరావతి అంటే సుశాలమైన సామ్రాజ్యానికి ప్రత్యేకత. అలాంటి దాంట్లో అందరికీ సమానంగానే ఉద్యోగ అవకాశాలు ఉంటాయని నేను భావిస్తున్నాను. అలా కాకుండా మొత్తం ఆంధ్రప్రదేశ్ అందరికీ ఇక్కడి నుంచే మనకి రాజధాని సమానంగా ఉంటుంది, అన్ని చోట్ల నుంచి వస్తానికి అందరికీ. దీని ప్రకటనతో మాకు చాలా సంతోషంగా ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి అసలు ఈ రాజధాని వద్దు, మనకు 3 రాజధానులు ఉంటే బెటర్ అని చెప్పేసి ఎలక్షన్కి వస్తే మరి జనాలు ఎలా ఫీల్ అవుతారంటే, ఎలా సపోర్ట్ చేస్తారు? అప్పుడు మావి గన్న కింద వీళ్ళు గన్నెట్టి పేలుతారు, ఎవరో ప్రజలే పేలుతారు. నీకు రాజధాని అక్కర్లేదు అన్నవాడికి నీకు ఎందుకు ఇది పరిపాలన ఇవన్నీ, నువ్వు ఇంటికాడ కూర్చో బాబా, లేకపోతే బెంగళూరు ప్యాలెస్లో పడుకో, లేకపోతే లోటస్ ప్యాడ్లో పడుకో అని చెబుతారు. ఇప్పుడు చూసుకుంటే గతంలోనేమో 3 రాజధానులు పెడదాం అన్నారు, ఇప్పుడు చూస్తేనేమో రాజధాని అసలు అవసరం లేదు అంటున్నారు. దీన్ని ఎలా చూడవచ్చు? రాజధాని అవసరం లేదంటే ఇంకా నేను ఇందా చెప్పాను కదండి మీకు, తల్లికి పిల్ల అక్కర్లేదు, పిల్లకి తల్లి అక్కర్లేదు, తనకి అక్కర్లేదు. తనకి అక్క చెల్లెల మీదే, అమ్మ చెల్లి మీదకే ప్రేమ లేనోడు ఇంకా మన రాష్ట్రం మీద ఏం ప్రేమ ఉంటుంది మనోడికి? ఎలా ఉంది ప్రజల్లో ఇంచుమించుగా కూటమి ప్రభుత్వం వచ్చేసరికి ఇప్పుడు దాకా ఎంతో కొంత ఉంది. ఈ రాజధాని విషయంలో చేసిన ఈ వ్యాఖ్యలకి మొత్తానికి ఉన్నదంతా పోయింది. వైసీపీ నాయకులకే చాలామంది తిడుతున్నారు, రాజధాని లేదు ఇవి అంటున్నారు. ఇప్పటికి ఈ 3 ముక్కలాట ఆడాడు ఇప్పుడు దాకానే, ఇది ఇంకో ఎన్ని ముక్కలాట ఆడతాడో తెలియదని మళ్ళీ ఆళ్ళోళ్ళు చెబుతున్నారు, వైసీపీ నాయకులే చెబుతున్నారు. పరిపాలన బాగానే ఉందండి. ఇప్పుడు 1 by 1 స్టెప్ బై స్టెప్ చేసుకొస్తున్నారు. ఇంకా దానికి మనం చెప్పేదే ఉంది, ప్రజలే చూస్తున్నారు దగ్గరుండి. వాటర్ కానించి, కరెంటు కానించి, మన రీసెంట్గా చేనేత కార్మికులకి ఫ్రీగా కరెంటు 200 యూనిట్లు కూడా ఇచ్చారు. వాళ్ళు కూడా సంతోషిస్తున్నారు. ఇదివరకు దాకా ఏమి ఇవ్వలేదు అన్నారు, కానీ అందరికీ ఇచ్చారు. ఇప్పుడు మొన్న రైతులకు మాకు డబ్బులు పడ్డాయి, 3వ విడత కూడా అడిపోయింది 20,000. మరి ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి మరి జగన్ సపోర్ట్ చేయని అంటున్నారు. మరి సపోర్ట్ చేయకపోవడం వల్ల మనకి ఏమైనా రాజధాని విషయంలో నష్టం జరిగేది ఏమైనా ఉంటుందా? ఇంకా అలాంటిది ఏముండదండి. మనోడు వచ్చాక మారుతాను అన్నాడు ఒకసారి. పార్లమెంటు, లోక్సభ, రాజ్యసభలో శాసనం అయ్యాక దానికి మారుతానికి ఎవరు తడం కాదు. నేను వచ్చాక మళ్ళీ మారుతాను అంటున్నాడు, కానీ మార్చే విధానం ఉండదు, ఏముండదు. వస్తారని ఒప్పుకుంటారా మీరు? వస్తారా? ఎప్పటికే రాడనుకున్నాను. ఇప్పుడు కాదు కదా, ఎప్పటికీ ఏ జనంలోకి రాడు. ఎందుకంటే ప్రజల్ని మనసు గెలుచుకోవాలి. మనసు గెలలేని నాయకుడు ఇంక నాయకుడు ఏమవుతాడు? తల్లికి చెల్లికి నచ్చలేదు, ఇంకా ఈ ప్రజలకి ఏమి నచ్చుతాడు? ఇప్పుడు ఈ ఆస్తా కథలు వదులుచుకుంటే తర్వాత రాజధాని గురించి ఇళ్ళ గురించి తర్వాత మాట్లాడతాడు.